కొలంబోలో. ఎట్ ది సేమ్ టైం మనకు ఇంకొక పోర్ట్ అదానిది హైఫా పోర్ట్ ఇజ్రాయెల్లో ఉంది. ఎట్ ది సేమ్ టైం వియత్నాంలో ఇంకో పోర్ట్ ఉంది, డనాంగ్ అనుకుంటా దాని పేరు. డనాంగ్ పోర్ట్ ఒకటి వియత్నాంలో ఉంది. ఈ మారిటైమ్ ఫండ్ ఈ 3 పోర్ట్లని ప్లస్ ఇండియన్ పోర్ట్స్ని రక్షించే రక్షణ దళం కోసం పెడతారా, లేకపోతే ఓన్లీ అంటే ముసుగులో గుదిలాట ఎందుకండి? ఇంకా నేరుగా ఇదేదో అదాని పోర్ట్ల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన డెఫినెట్లీ అందులో ఉంటుంది వ్యవస్థ అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఎందుకంటే పోర్ట్స్ ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి రక్షణ వ్యవస్థ కల్పిస్తున్నారు వాళ్ళకు. ఓకే, తర్వాత న్యూ ఫండ్ ఆఫ్ ఫండ్స్ మనం మాట్లాడాము. ఇంకొకటి కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. ఇది ఒక మంచి పరిణామం. ఇప్పటివరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ని 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచడం మంచి పరిణామం. కానీ కిసాన్ క్రెడిట్ కార్డు ఎవరికి వెళ్తుంది, లబ్ధిదారులు ఎవరు, ఏ రాష్ట్రం వాళ్ళు, ఏ రాష్ట్రానికి ఎంత ప్రయోజనం చేకూరుతుంది, కిసాన్ క్రెడిట్ కార్డులో ఎలాంటి ఉత్పత్తులు, ఎలాంటి వస్తు సేవలు, అందులో టెనెంట్ ఫార్మర్స్ వస్తారా లేదా అనే దాని మీద క్లారిటీ రావాలి. ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు అందరు తీసుకోవచ్చు, గ్రామ సర్పంచ్ కూడా తీసుకోవచ్చు, పంచాయతీ ప్రెసిడెంట్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా సహజంగా రైతులు అయ్యి ఉంటారు. కాకపోతే నిజంగా డైరెక్ట్ బెనిఫిషియరీ ఎవరు అనేది మనకు తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఇందులో దీనికి పారామీటర్స్ ఏంటి అనేది ఒకటి వాళ్ళు చెప్పగలగాలి. అది మళ్ళీ ఫైన్ ప్రింట్లో వస్తుందేమో. మిషన్ కాటన్ ఒకటి ఏదో పెట్టారు, మిషన్ ఫర్ కాటన్ అని ఒకటి పెట్టారు. మిషన్ ఫర్ కాటన్ అంటే మన పత్తి ఉత్పత్తులకు సంబంధించి ఇది పెట్టారు. ఇది ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం చేయాల్సింది, అట్లీస్ట్ లాస్ట్ 10 years క్రితం చేయాల్సింది. ఇది ఎందుకు పెట్టారంటే మోస్ట్లీ బంగ్లాదేశ్ను దృష్టిలో పెట్టుకొని చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం మారడము, మన టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎక్కువ శాతం బంగ్లాదేశ్ మీద మనం డిపెండ్ కావాలి. మనం పూర్తి స్థాయిలో బ్యాంక్ అయి ఉన్నాం. మనకు మన దేశం విడిపోయినప్పుడు ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో ఎక్కువ శాతము మన ఫైన్ క్వాలిటీ బ్లాక్ అలువిల్ సాయిల్ ఏదైతుందో బంగ్లాదేశ్కి వెళ్ళింది. ఎట్ ద సేమ్ టైం మన వెస్ట్ బెంగాల్ కూడా వచ్చింది. కాకపోతే వెస్ట్ బెంగాల్లో మనం కావాల్సిన ఉత్పత్తి వ్యవస్థను మనం ఏర్పరచుకోలేదు. మనం ఈ రోజు కూడా బంగ్లాదేశ్ మీద డిపెండ్ అయ్యాము. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి, ఎట్ ది సేమ్ టైం ఏ క్షణమైనా సరే అక్కడ మీకు ఆర్మీ రూల్ రావచ్చు, ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. సో రేపు పొద్దున మనకు వాళ్ళకు ట్రేడ్ అండ్ కామర్స్లో ఇష్యూస్ అవుతాయి. ప్లస్ మన కరెంట్ బిల్లు చాలా ఇవ్వాలి, వాళ్ళు పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకు పాకిస్తాన్, చైనా వీళ్ళతో వాళ్ళ సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. వాళ్ళకి పూర్తి స్థాయి భావజాలం మారింది. అంటే డెమోక్రటిక్ రిజిమ్ నుంచి మళ్ళీ ఫండమెంటల్ రిజిమ్ వైపు వెళ్తున్నారు వాళ్ళు. సో మనకి ఇష్యూస్ ఉంటాయి అక్కడి నుంచి, అంటే ఇంపోర్ట్ చేసుకునే ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మనం కాటన్ బోర్డు ఒకటి పెట్టుకొని మన లోకల్ స్థాయిలో మన డొమెస్టిక్ కాటన్ని ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ మీద డిపెండెన్సీ తగ్గించుకుందాం అనే దృష్టిలో ఇది ఖచ్చితంగా పెట్టుంటారు. ఎట్ ది సేమ్ టైం ఈ మధ్యలో రేమండ్ వాళ్ళు వాపసు వస్తున్నామని అనౌన్స్ చేయడం కూడా అందులో అంతర్భాగమే. సో ఇది కూడా ఒకటి మంచిది. ఇది ముందే చేయాల్సింది, ఇప్పుడు కాదు, 5-6 ఏళ్ల క్రితం చేయాల్సింది. తర్వాత అవుట్లే ఆఫ్ 1.5 trillion టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పారు. 1,50,000 కోట్లు ఏదో రాష్ట్రాలు మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుకోవచ్చు అని. మన దేశంలో ఆల్మోస్ట్ 30 రాష్ట్రాలు ఉన్నాయి. 1,50,000 కోట్లు అంటే ఒక్కో రాష్ట్రానికి ఎంత వస్తుంది మీకు? 7,500 కోట్ల 5,000 కోట్లు వస్తుంది, సరిపోతుంది ఆ బడ్జెట్. ఓకే, మనకు అది కరెక్ట్గా తెలియదు ఎంత బడ్జెట్ వస్తుందో. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దేని మీద పెట్టారు? గూడ్స్ అండ్ సర్వీసెస్ లేకపోతే దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఓన్లీ క్రక్సే ఏదో చెప్పేసి చెప్పారు అంతే. ఇప్పుడు స్కూల్లో మాస్టర్ వచ్చేసి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ చెప్పినట్టు చెప్పారు తప్పిస్తే మనకు దీనికి సంబంధించిన ఇన్ డెప్త్ అనాలిసిస్ జరగలేదు. అంటే వాళ్ళు చెప్పర్లేండి బడ్జెట్, అది చెప్పాలంటే 2 రోజులు పడుతుంది, అర్థం చేసుకొని 10 రోజులు పడుతుంది. బట్ ఆమె చెప్పింది నార్మల్గా ఇవన్నీ మంచి పాయింట్లే, ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా మంచి పాయింట్లే. రాష్ట్రాల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకోవాలని చెప్పారు. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకపోవడం వల్లే లాస్ట్ 3-4 quarters మన జీడిపి గ్రోత్ పడిపోయింది. సో మన స్థూల జాతీయ ఉత్పత్తి పడడానికి కారణం కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకపోవడం. ఈ లాస్ట్ క్వార్టర్ కూడా గొప్పగా వేర్ ఫ్రమ్ ది స్టేట్స్ విల్ రైజ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అది దానికి డెఫినేషన్ ఇవ్వాలి. లేదు, అది జిఎస్టీ గురించి సబ్జెక్ట్. అది జిఎస్టీ గురించి ఎక్కడ మాట్లాడలేదు కదా, స్టేట్ సెంటర్ షేరింగ్ గురించి ఎక్కడ మాట్లాడలేదు జిఎస్టీది. అది కూడా మిస్ అయిపోయింది పాయింట్. ఇప్పుడు ఇంకోటి పెట్టారు, భారత్ ట్రేడ్ నెట్ టు బి సెటప్ ఎక్కడ ఇంటర్నేషనల్ ట్రేడ్ కోసం ఒకటి పెట్టారు. భారత్ ట్రేడ్ నెట్ అని మనకు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, అంటే అక్రాస్ ఆల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అని. అంటే ఇప్పుడు అందరూ చేస్తున్న ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఒక భారత్ ట్రేడ్ అని పెట్టేసి ఇంకెక్కడున్నా సరే భారతీయులు, విదేశీయులు ఎవరైనా సరే వన్ సింగిల్ ప్లాట్ఫామ్ చేసుకునేలా పెట్టారు. దాని మీద ట్యాక్సులు పెడతారులేండి, ఎట్లా ఖచ్చితంగా మీకు అందులో ట్రాన్సాక్షన్ ట్యాక్సులు పెడతారు. ఇది ట్యాక్స్ వసూలుకు చాలా మంచి సిస్టమ్ ఇది. తర్వాత క్యాన్సర్ సెంటర్స్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ నెక్స్ట్ 3 years ఒకటి అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చే 3 సంవత్సరాల వరకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం సపరేట్ డిపార్ట్మెంట్ పెడతామని చెప్పారు. ఇది కంపల్సరీ ఉండాల్సిందే. ఇది ఇప్పుడు లేదు అని చెప్పుకుంటున్నాం మనం. అంటే హెల్త్ మీద మేము ఫోకస్ పెట్టామని చెప్పుకోవడం, హెల్త్ మీద ఫోకస్ పెట్టాము, ఆంకాలజీ డిపార్ట్మెంట్ మీద ఫోకస్ పెట్టాము అని ఒక మాట అన్నారు వాళ్ళు. ఎస్పెషల్లీ క్యాన్సర్ బాధితులు ఎక్కువ ఉన్నారు భారతదేశంలో. సో మన దేశంలో క్యాన్సర్ బాధితులు ఉన్నారు కాబట్టి
ప్రతి జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ ఆసుపత్రి హెడ్ క్వార్టర్లో క్యాన్సర్ సెంటర్ ఓపెన్ చేస్తామని చెప్పారు. మరి దాని బడ్జెట్స్ ఎంత ఇస్తున్నాం వాళ్ళకు, ఎంత పెద్ద ఆంకాలజీ డిపార్ట్మెంట్లు, ఎన్ని బెడ్లు ఉంటాయి అనేది మళ్ళీ ఇంకొకటి సార్, ఎక్స్టెండెడ్గా ఫైనాన్స్ మినిస్టర్ వారు ఏం చెప్పారంటే ఒక 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద బేసిక్ ట్యాక్స్ మినహాయిస్తున్నామని అన్నారు. 36 లైఫ్ డ్రైవింగ్ సెక్స్ మీద బేసిక్ ట్రాక్ మినేస్తాం అని ఈ రోజు చెప్పారు. బట్ అంతమందికి ఆంకాలజీ రిలేటెడ్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద అంటే క్యాన్సర్ డ్రగ్స్ మీద వాళ్ళు పెంచారు. విత్డ్రాయల్ అన్నప్పుడు ఎంత పర్సెంటేజ్ విత్డ్రాయల్, ఏ డ్రగ్